హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలా మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది కదా. ఈ మధ్య అయితే చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారనమాట. నాకు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను వెరైటీ వీడియోస్ తీసైతే నేను షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజైతే మసాలా టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్రాసెస్ అంతా చూసేసారు కదా. అలా మనమైతే గ్రేవీ అంతా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీకి మెయిన్గా పండిన టమాటాలు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకొని మనం పోపు అయితే వేసుకొని టమాటాలను ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత మనం పసుపు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు మనం సిమ్లో మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. సింపుల్ ప్రాసెస్. మనం ఎప్పుడు పన్నీర్ గుత్తొంకాయ అలా తిని బోర్ కొట్టినప్పుడు ఇలా మసాలా టమాటా కర్రీ చేసుకోవచ్చు. దీనికి మనం కాంబినేషన్గా పుల్కా చపాతీ కానీ బగారా రైస్ వైట్ రైస్తో అయినా కానీ చాలా సూపర్గా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ కర్రీ కాంబినేషన్గా నేనైతే బగారా రైస్ చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళందరికీ చాలా అంటే చాలా నచ్చేసింది అనమాట. మీరు కూడా నా రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. మన ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయడం మిస్ కాకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.